హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ అక్షయ్. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఎటువంటి ప్రతీకార చర్య తీసుకోబోతుందని చెప్పేసి ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంది. దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. అయితే అసలు ఈ కులగణన అంటే ఏంటి, అసలు 1931లో జరిగినటువంటి కులగణన చివరిసారిగా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కులగణన ఇప్పుడు ఎందుకు చేపడుతున్నారు, అసలు దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలతో పాటు పహల్గామ్ అటాక్ వెనుకున్నటువంటి అసలు నిజాలతో పాటు అదేవిధంగా ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి అంశాల గురించి మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు కన్నబోయిన రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. వారితో ఇవన్నీ విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, చూస్తే కనుక ప్రస్తుతం దేశంలో కులగణనకు సంబంధించినటువంటి అంశం అయితే చర్చ నడుస్తుంది. అయితే పహల్గామ్ అటాక్ ఏదైతే పహల్గామ్లో ఉగ్రవాదులకు సంబంధించిన దాడి జరిగిన తర్వాత దేశం అంతా కూడా అదే చర్చ జరుగుతుంది. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్పై భారతదేశం ప్రతీకార చర్య తీసుకుంటుంది, ఎప్పుడెప్పుడు యుద్ధం చేస్తుందా, ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్తుందా అని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా మొత్తం కూడా కులగణనకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. అసలు ఏంటి సార్ ఈ ఇంత సడన్గా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే సమగ్ర భారతదేశ అభివృద్ధి, యావత్ ప్రజానికం యొక్క అభివృద్ధి, రాజకీయంగా ఆర్థికంగా ఈ దేశ ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళు ముందు వరుసలోకి రావాలనేటువంటి ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి పహల్గామ్ సంఘటన జరిగిన దేశం యావత్తు ఒక ఆపత్తిలో ఉన్న దాని మీద ప్రజానీకం యొక్క దృష్టికోణం ఉన్న ఆ సంఘటనతో పాటు ఆ సంఘటనను ఏం చేయాలనే ఆలోచన ఒకవైపు, అట్లని ప్రజానీకం యొక్క బాగోగులు కానీ ప్రజలు ఎదురు చూసేటువంటి అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూసేటువంటి ఎదురుచూపు కానీ దానికి కూడా పరిష్కారం చూపెట్టకపోతే పరిపాలించే పాలకులకు ఒకే దృష్టికోణమే ఉంటుందనేది ప్రజలు అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది కదా. అందుకనే పరిపాలకులు సమున్నతమైన విషయం, సంపూర్ణమైన విషయంలో ఉండాలి ఎప్పటికీ. ఇప్పుడు బయట ఏదో లొల్లి అవుతుందని ఇంటికి పిల్లలకు అన్నం వండకుండా ఉండం కదా. బయట లొల్లిని చూస్తూనే పిల్లలకు అన్నం కూడా వండాలి కదా ఇంట్లో. అంటే మన వ్యవస్థ అట్లా నిర్మాణం అయి ఉన్నది మొదటి నుంచి కూడా. ఏమీ తప్పు జరుగుతుంది, ఏమీ లోటు జరుగుతుంది, ఏమీ సరిదిద్దలేకపోయినాం. ఇన్నాళ్ళు 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ విషయాలు సృజించలేకపోయినాం, ఏ విషయాలను జోలికి మనం పోలేకపోయినాం, ఆ విషయాల మీద అశ్రద్ధ ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, ఆ అశ్రద్ధను దిద్దుకొని ముందడి పోయేదే సజీవమైనటువంటి జాతి లక్షణం. అంతే అంటారా, లేకపోతే పహల్గామ్ అటాక్ వెనుక కొంత కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది, పహల్గామ్ అటాక్ని డైవర్షన్ చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఏం చెప్తారు? అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కానీ లేకపోతే గూఢాచార వ్యవస్థ వైఫల్యం కానీ ఇవన్నీ ఉన్నాయనుకుంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వయంగా ప్రధానమంత్రి గారు, ఆ ప్రధానమంత్రికి ఉండేటువంటి సెక్యూరిటీ బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఉంటుంది, మామూలు సెక్యూరిటీ ఉండదు. అటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రధానమంత్రే మర్డర్ అయింది. రాజీవ్ గాంధీ గారు కూడా మర్డర్ అయింది. అంటే ఒక ప్రధానమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, దేశంలో ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. ఇవాళ మన ప్రపంచంలో అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి అమెరికా ప్రెసిడెంట్ను కార్లో పోతాంటే కొట్టేసిండ్రా. వైఫల్యం ఎట్లయితుంది, వైఫల్యం ఎట్లయితుంది? ఒక దుర్మార్గుని యొక్క ఆలోచన విధానం ఏదైతే పాదుకొల్పుకుంటుందో దాన్ని వైఫల్యం కింద చూసిన దానికంటే దుర్మార్గం కింద చూడడం కరెక్ట్. వైఫల్యం ఉంటే ఉండొచ్చు కాక, అంటే ఎంత భద్రత ఉన్నా కూడా ప్రధానమంత్రులు లాంటిది మన ప్రధానమంత్రులే కాక ఇతర దేశాలలో ఉండేటువంటి
ప్రధానమంత్రులకు కూడా జరిగేటువంటి సెక్యూరిటీ అయితే తక్కువ ఉండదు కదా. ఇవాళ నిన్న మొన్నటి సంఘటనలు కూడా జరిగినాయి, మనం చూస్తున్నాం, వింటాను. ఇరాన్ అధ్యక్షునికి కానీ అనేక విషయాలలో ఇటువంటి జరుగుతున్నాయి కదా. దీన్ని ఒక వైఫల్యంగానే చూడడం కరెక్ట్ కాదేమో. అంటే ప్రధానమంత్రుల మీదనే దాడులు జరుగుతున్నాయి. సాక్షాత్తు ఇందిరాగాంధీ మీదనే దాడి జరిగింది, ఆమెనే హత్య చేసిర్రు. రాజీవ్ గాంధీ మీదే జరిగింది. మీరెంత అంటారా? మీరెంత అని కాదు, అంటే సెక్యూరిటీ వైఫల్యం అని అంటే సెక్యూరిటీ ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండే కానీ జరుగుతుంది కదా. మనిషి యొక్క ఆలోచన విధానం ఒక క్రూరత్వం మీద జరిగేటువంటిది, ఒక క్రూర మృగం లెక్క తయారయ్యేటువంటి ఆలోచన విధానం మీద జరిగేటి కదా ఇవన్నీ. దాన్ని ఎట్లా మాన్పాలి, దాన్ని ఎట్లా మందు పెట్టాలనేటువంటి ఆలోచించాలి తప్ప వాళ్ళకు జరుగుతుంది కాబట్టి వీళ్ళకి జరుగుతుంది అని నేను అనటం లేదు. అంటే గంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా కూడా అప్పుడప్పుడు వైఫల్యాలు జరుగుతాయి కదా అంటాను. ఇప్పుడు 11 సంవత్సరాల పరిపాలన ఈ ఆటుపోట్లన్నీ చూసినాం మనం, ఆటుపోట్లన్నీ చూసినాం. ఇవాళ కశ్మీర్ ఎంతో ప్రశాంతంగా ఉన్నదని మామూలు జనాలు వాళ్ళ పిల్లలతో పాటు పోయి వాళ్ళు అక్కడ కశ్మీర్ అందాలను తిలకిస్తామనేటువంటి ఆలోచనతో పోయిల్లు కదా. మామూలు జనాలు పోయిల్లు కదా. మామూలు జనాలను వాళ్ళు టార్గెట్గా చేసుకొని వాళ్ళ పైశాచికత్వాన్ని చూపెట్టే విధానం కదా ఇది. అందుకనే దాన్ని మనం భద్రతా వైఫల్యం ఉన్నా దాన్ని పూర్తి భద్రతా వైఫల్యం మాత్రమే అని అనుకోవటానికి వీల్లేదనేది నా అభిప్రాయం. అంటే కశ్మీర్ అంటేనే ఒక పెద్ద భద్రత ఉంటుంది, అంత ఈజీ కాదు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 తర్వాత 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా మంచి సెక్యూరిటీ ఉంటుంది. అంత సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి దాడులు ఎట్లా జరిగినాయి? ముఖ్యంగా పహల్గామ్ ఎక్కడైతే ఈ యొక్క దాడి జరిగినటువంటి బైసరన్ వ్యాలీ అనేటువంటి ప్రాంతంలో అసలు సెక్యూరిటీ ఎందుకు లేదు? 7 లక్షల సైన్యం ఉంటుందట అక్కడ. కానీ అక్కడున్న కొండ ప్రాంతాలు కానీ, అక్కడుండే నైసర్గిక స్వరూపం కానీ, అక్కడుండే విధానం కానీ, శత్రువు వచ్చేటువంటి ఆలోచన కానీ, అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు కానీ, అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి జంగల్ ఏరియా ఏదైతే ఉన్నదో ఆ ఏరియా ప్రభావం కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అంటే మనం వింటాను ఇప్పుడు ఇవన్నీ ఈ ఈ విషయంలో అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అంతకంటే ముందుగాల మనకి ఇన్ని విషయాలు తెలియలేదు. ఎక్కడ కశ్మీర్లోనా? కశ్మీర్ అందం చాలా గొప్పగా ఉంటుంది. అందులో వేసవిలో కశ్మీర్ యొక్క అందాన్ని చూడవలసిన ఉంటుంది అనేది మనం విన్నాం తప్ప దానికి ఉండే లోపాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండే జంగల్ ఏరియా కానీ, అక్కడ ఉండే కొండల వ్యవస్థ కానీ, అక్కడ ఉండేటువంటి ఇటువంటి ముష్కరులు వచ్చి వాళ్ళు సేఫ్ సైడ్గా వెళ్ళిపోయేటువంటి ఆలోచన విధానం కానీ, పాకిస్తానీలు ఏదైతే విషపు ఆలోచనతో ఉన్నారు కదా, వాళ్ళు బహిరంగంగా మనతో ఎదుర్కొనేటువంటి యుద్ధంలో 3 సార్లు వాళ్ళు పలాయనం చిత్తగించారు కదా, యుద్ధంలో గెలవలేమనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు మొత్తమే ఉగ్రవాదాన్ని వాళ్ళు సబ్జెక్టుగా, ఇప్పుడు మనం సైన్స్ సబ్జెక్టు, లెక్కల సబ్జెక్టు ఎట్లయితే సబ్జెక్టుగా తీసుకుంటామో వాళ్ళు ఉగ్రవాదాన్ని సబ్జెక్టుగా తీసుకున్నారు కదా. అక్కడి పాలకులందరూ ఉగ్రవాదం మాత్రమే నమ్ముకొని బతుకుతారు కదా. అంటే వాళ్ళు ఉపాసం ఉండి కూడా ఉగ్రవాదాన్ని పోషిస్తారు. వాళ్ళు ఆర్థిక విధానం ఎంత బాగా లేకున్నా ఉపాసం ఉన్నా మంచిదే, కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మనం ఎట్లా బతికినా మంచిదే, మన బతుకులు నాశనమైనా మంచిదే, కానీ ఎదుటోని బతుకు నాశనం కావాలనేటువంటి, ఎదుటోని జీవితంలో అల్లకల్లోలం ఉండాలనేటువంటి మూర్ఖపు ఆలోచనతో మన పక్క దేశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తుంది. మనం గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మన తెలుగు రాష్ట్రాలలో దిల్సుఖ్ నగర్లో కానీ, లుంబిని పార్క్లో కానీ, గోకుల్ చాట్లో కానీ, ముంబై తాజ్ హోటల్లో కానీ ఇట్లా చూసుకుంటే ఆ దాడులు జరిగినాయి, అనేక దాడులు జరిగినాయి. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పహల్గామ్లో ఒక ఉగ్రదాడి జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అప్పటికంటే ఇప్పుడు కంట్రోలింగ్ సిస్టమ్ అయితే వచ్చిందని అనుకోవాలి. ఇప్పుడు 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత కానీ మనం సెక్యూరిటీ మీద ఖర్చు పెట్టే విధానం కానీ, మన మిలిటరీకి మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దీన్ని నిరోధించే విధానం కానీ మనం పకడ్బందీగానే చేస్తాను. పకడ్బందీగా చేసినా కూడా ఉగ్రదాడులు అనేటివి అనేక విధాలుగా ఇదివరకు ఉన్నటువంటి దాని నుంచి మనం కొంత సేఫ్గానే ఉన్నాం.
అంటే ఒక్క సంఘటన జరిగితే ఇప్పుడు తెల్లంగి మీద ఒక నల్ల సుక్క ఉంటే మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటంటే నల్ల సుక్క కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజుల సైలెన్స్ ఇలా ఇది జరిగే వరకు యావత్ భారతమనే ఉడికిపోతాను. 2019లో పుల్వామాలో కూడా దాడి జరిగింది కదా, ఉగ్రదాడి. నేనేమంటానంటే మొత్తం బీజేపీ వచ్చిన కాంచెల్లి ఉగ్ర దాడే జరగలేదని అంటలేము. ఉగ్రదాడి అనేది తక్కువ. గతంతో పోల్చినప్పుడు తక్కువ. గతంతో పోల్చినప్పుడు 1-2 సంఘటనలు జరిగినాయి. కానీ గతంలో అనేకం జరిగినాయి కాబట్టి వాళ్ళ కాలంలో ఇవన్నీ జరిగినాయి అని నేను ఆరోపిస్తలేను. ఎదుటోని ఆలోచన విధానం, ఆ దుర్మార్గమైన ఆలోచన విధానంతో బతుకుతాడు కదా. వాని బావు కంటే ఎదుటోని చెడగొట్టాలి. మనం ఎట్లా చచ్చినా మంచిదే, ఎట్లా బతికినా మంచిదే, మన పిల్లలు ఆగమైనా మంచిదే, మన బతుకులు చింద్రమైనా మంచిదే, కానీ ఎదుటోని బతుకు చింద్రం కావాలనేటువంటి ఆలోచనతో బతుకుతాను కదా. అటువంటప్పుడు ఇటువంటి ఇబ్బందులు తప్పవు. చరిత్రలో మనం అనేకం చూసినాం. ఈ పహల్గామ్లో జరిగినటువంటి దాడి ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడి జరిగిందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. కానీ అక్కడ చూసుకుంటే హిందువులే కాదు, క్రిస్టియన్లు కూడా ఇద్దరు ఉన్నారు ఆ 28 మందిలో. అసలు ఎందుకు ఈ యొక్క మతం పేరిట ఈ యొక్క ఉగ్రవాదం జరుగుతుందని అనుకుంటారు? అంటే మతం పేరున జరిగేది ఓన్లీ ఇస్లామిక్ ఉగ్రవాదులు మాత్రమే మతం పేరున జరుగుతాయి. మిగతా అన్నీ ఎవ్వి కూడా ఇప్పటి వరకు మతం పేరున జరగలేదండి. ఏ ఉగ్రవాదం కూడా అంటే ఇప్పుడు వాళ్ళందరినీ విడదీసి కొట్టే వరకు మతం పేరు విన్నే జరిగింది కదా. మతం కంటే ఒక ధర్మం. మన హిందూ దేశంలో హిందూ మతం కాదండి, హిందూ ధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం. హిందూ ధర్మంలో అన్ని ధర్మాలు కూడా ఉన్నాయి. పరమత సహనం హిందూ ధర్మం యొక్క ఆలోచన. హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు. అంటే ఇస్లాం కాని వాళ్ళను చంపలేదు, కానీ క్రిస్టియన్లను చంపారు, హిందువులను చంపారు కదా. మీరు కేవలం ఒక హిందూ మతానికే మీరు ఎట్లా ఆపాదిస్తారు? క్రిస్టియన్లను కానీ, ముస్లింలను కానీ, బౌద్ధులను కానీ, జైనులను కానీ, పార్సీలను కానీ, అనేక మతాలను కూడా పరమత సహనం అనేది హిందూ ధర్మం యొక్క ఆలోచన. అన్ని మతాల సారం ఏంటంటే హిందూ ధర్మం అన్నిటి కూడా సరిసమానంగానే చూస్తుంది తప్ప వేదోప్రాయంతో ఎన్నడూ ఈ ధర్మానికి అటువంటి ఆలోచన లేదు. ఒక్కటి చెప్పండి, ఇది పహల్గామ్లో జరిగినటువంటి దాడి హిందువుల మీద జరిగిన దాడా, లేకపోతే ఉగ్రవాదుల దాడా, దేశం మీద జరిగిన దాడా? ఒకటి చెప్పండి. ఉగ్రవాదుల దాడి హిందువుల మీద జరిగిందా లేకపోతే దేశం మీద జరిగిందా? ఉగ్రవాదానికి ఏ మతం లేదు. ఉగ్రవాదానికి ఏ మతం లేదు. నేను ఎందుకంటానంటే ఉగ్రవాదం పాకిస్తాన్లో కూడా జరుగుతుంది. అదే పాకిస్తాన్లో ఉగ్రవాదం జరుగుతుంది. ఆ పాకిస్తాన్ సైన్యాన్ని ఉగ్రవాదులే మట్టు పెడతాను. ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యాన్ని మట్టు పెడతాను. అంటే ఉగ్రవాదానికి మతం అనేటువంటి పైశాచికత్వం ఏదైతున్నదో, ఇప్పుడు హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ పరమత సహనమే ఉంటుంది. కానీ పైశాచికత్వం అనేది నూరిపోసేటువంటి ఉగ్ర మూకలు ఏవైతున్నాయో, ఆ పైశాచికత్వానికి ప్రాణం పోసినటువంటిది యావత్ ప్రపంచంలో పాకిస్తాన్ సెంటర్గా ఇది జరుగుతుంది. ఆఖరి పాకిస్తాన్ సెంటర్ కూడా అనుభవిస్తుంది. పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల యొక్క కానీ, లేకపోతే వాళ్ళు పెంచి పోషించిన వాళ్ళ యొక్క బాధలు వాళ్ళు కూడా అనుభవిస్తారు. అక్కడి ప్రజానీకం కూడా ఏం సుఖంగా లేకున్నా మంచిదే, కానీ దాన్ని పోషించాలనేటువంటిది ఆ పాలకులకు, ఆ మిలిటరీ అధికారులకు ఇది పుట్టుకతో ఉన్నది. కాబట్టి ఈ ఇన్నిటికీ మనం మూల్యం చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సరే, ఇప్పుడు ఇంత పెద్ద దాడి జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది గాయపడ్డారు. దేశమంతా కూడా పాకిస్తాన్పై ప్రతీకార చర్య ఎప్పుడు భారత్ తీసుకుంటుంది, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తారని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అసలు యుద్ధం జరుగుతుందా? వేచి చూడాల్సిన ప్రశ్న. ఎందుకంటే యుద్ధం జరిగితే ఒక్క పాకిస్తాన్ మాత్రమే నష్టపోదు. పాకిస్తాన్ కనిపించకుండా అవుతుంది, కానీ మనం కూడా నష్టపోతాం కదా. అందుకనే ఉగ్రవాదం అనేది దాన్ని మట్టు పెట్టాలి, ప్రపంచం ఎట్లా శాంతిగా బతకాలి, ఈ ఆలోచన ఎక్కువ చేస్తూ ఉన్నాం. అది ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, దాన్ని మట్టు పెట్టవలసిన అవసరం అయితే ఉన్నది. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అసలు యుద్ధం జరగాలని మీరు కోరుకుంటున్నారా? అంటే యుద్ధం జరిగేటందుకు
అక్కడి పరిస్థితులను ఒక నాయకుని మీదనో ఒక ప్రధానమంత్రి మీదనో వేసుకోలేదు ఆయన. ఇప్పుడు అన్ని పార్టీలను ఆలోచించారు, అన్ని పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని తీసుకున్నారు. ఈ ఉగ్రవాదం కానీ లేకపోతే దేశ సార్వభౌమ అధికారాన్ని కానీ కాపాడేటువంటి మిలిటరీకి పూర్తి అధికారాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎదుటోనికి దెబ్బ కొట్టాలే, మనకు దెబ్బ తాకద్దు. ఈ విధానం మామూలు ఏం కాదు కదా. ఎదుటోనికి దెబ్బ తాకాలే, మనకు దెబ్బ తాకద్దు అంటే ఇది మామూలు విషయం కాదు కదా. కానీ ఎప్పుడైనా మన యుద్ధ పరంపరను చూస్తే యుద్ధం ఎవరిని నిమ్మలంగా ఉంచకున్నా యుద్ధం తప్పలే. అభిమన్యుని రక్తం చిందిస్తేనే ధర్మం నిలబడ్డది కదా. ఇవాళ పాల్గాంలో అభిమన్యుని వదక వాళ్ళ రక్తాన్ని చిందించాల్సిన అవసరం అన్నది అవసరం అయింది. ఈ ధరణిలో వాళ్ళు యుద్ధం కోసం అయితే పోలే పాపం. అమాయకులు ఒక జమ్మూ కాశ్మీర్ అందాలను చూడాలని పోతే వాళ్ళ యొక్క స్థితిగతి గట్ల మారింది. కాబట్టి దీని వెనుక అనేక మంది ఆలోచిస్తాను, ప్రపంచ నాయకులు ఆలోచిస్తాను. ప్రపంచము ఇవాళ యుద్ధం అనేది ఒక్క దేశం తీసుకునే నిర్ణయం కాకుండా అయింది. అంటే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచమే ఒక కుటుంబం అయింది. ఇప్పుడు ప్రపంచమే ఒక కుటుంబం అయింది. ఎవరికి దెబ్బ తాకినా అందరికీ దెబ్బ తాకేటువంటి రోజు వచ్చింది. కాబట్టి దీన్ని యోచన చేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ఉన్నది. నేను ఒక నాయకునికో నా యొక్క స్థాయి యుద్ధం చేయాలి అనేటువంటి స్థాయి కాదు, యుద్ధం వద్దనే స్థాయి కాదు. అనేక మంది నిష్ఠాతులు దీని మీద పరిశీలన చేస్తాను కాబట్టి ఆ పరిశీలన ప్రకారమే జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అంటే ఒక భారతీయ జనతా పార్టీలో మీరు చాలా కీలకంగా సీనియర్గా ఉన్నారు. మీ అనుభవంతో చెప్పండి, యుద్ధం జరగాల్సిన అవసరం ఉంటుందా అసలు? అంటే ఒక్కటేనండి, అంతమంది నిష్ఠాతులు, యోచనాపరులు, ప్రపంచం యొక్క నాయకత్వం, వీళ్ళందరూ కూడా దీని మీద మా ఇంట్లోనే జరిగినట్టుగా భావిస్తాను కదా. దాని మీద ఒక సీనియర్ నాయకుని అయినంత మాత్రాన కానీ, లేకపోతే నాకుండే అవగాహన కానీ, నాకుండేటువంటి కెపాసిటీ కానీ, నేను తొందరపడ్డట్టు అవుతుంది కదా ఏం మాట్లాడినా. ఇప్పుడు నేను తొందరపడ్డట్టు అవుతుంది కదా ఏం మాట్లాడినా. వీళ్ళందరూ కూడా ఆలోచిస్తాను కదా దాని మీద. సాంకేతిక నిపుణులు కానీ, లేకపోతే యోగ్యత కలిగిన వాళ్ళు కానీ, అనేక మంది నిష్ఠాతులు కానీ ప్రపంచంలో దీన్ని మనకు జరిగింది అనేటువంటి పద్ధతిలో ఆలోచిస్తాను కదా. అందుకనే నా ఓటోని దాని మీద స్పందించడం కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. అంటే ఒకవేళ యుద్ధం జరిగితే, ఒకవేళ నిజంగానే భారత్ పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఎటువంటి ప్రభావం ఉంటుంది పాకిస్తాన్ పైన? పాకిస్తాన్ అయితే మరి రోజులు లెక్క పెట్టే కాడికే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని వింటాను. రోజులు లెక్క పెట్టుకునే బతుకుతానులని, ఇంధనం లేదని, విదేశీ మారక ద్రవ్యం లేదని, ఇవనేక విషయాల మీద వాళ్ళు ఇబ్బందినే పడతాను. ప్రధానమంత్రి గారు కూడా అనేక విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు, అనేక కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూడా సమావేశమయ్యారు. అంటే ఒక చర్చ అయితే జరుగుతుంది, యుద్ధం త్వరలో జరగబోతుంది పాకిస్తాన్ తోటి, పాకిస్తాన్కి ఒక గట్టి గుణపాఠం ఇండియా నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు సంకల్పిస్తున్నారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దానికి కాంగ్రెస్ లాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ మద్దతు, ఏ నిర్ణయం తీసుకున్నా మీకు మద్దతు ఇస్తామని చెప్తున్నారు. అష్టదిగ్బంధనం అయితే చేసిర్రు. అన్ని విధాల అన్ని పద్ధతులల్లో అన్ని పద్ధతులు, శత్రువుకు ఎన్ని పద్ధతులు ఉపయోగించాలో అన్ని పద్ధతులు ఉపయోగించిండ్రు. దాని మీద నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒక చర్చ అయితే జరుగుతుంది. అసలు భారతీయ జనతా పార్టీని విమర్శించే వాళ్ళు కానీ వ్యతిరేకించే వాళ్ళ నుంచి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఏంటంటే ప్రతిసారి ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో, ఎన్నికలు ముందున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం కూడా ఉందేమో, భారతీయ జనతా పార్టీ దాడులను రాజకీయంగా క్యాచ్ చేసుకునే దానికి ప్రోత్సహిస్తుందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది, విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? అత్యధిక రోజులు పరిపాలించిన పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని 11 సంవత్సరాలు మాత్రమే బీజేపీ పరిపాలించింది. అంతకంటే ముందుగాల వాజ్పేయి గారు ఒక 6 సంవత్సరాలు సంపూర్ణమైన మెజారిటీ కూడా లేదు, 6 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఇన్నాళ్ళు పరిపాలించిన పాలకుల లోపల ఇటువంటి విషం ఉండనా? ఈ విషం కలిసి ఉంటుందా?
అంటే ప్రజలను కూడా చంపి మన దిక్కు ప్రజా సమూహాన్ని తిప్పుకునేటువంటి వ్యూహం ఇన్నాళ్ళు పాటించిన వాళ్ళ ఈ ఆరోపణలు చేసేది. 2019 ఎన్నికల ముందు పుల్వామా దాడి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బీహార్ ఎన్నికల వేళ ఇటువంటి దాడి జరిగింది. దీన్ని ఎలా చూడాలి అసలు మరి? కుహనా సెక్యులరిస్టులకు ఈ రోగం ఉన్నది. ఉమ్, కుహనా సెక్యులరిస్టులకు ఈ రోగం ఉన్నది. ఉమ్, అభద్రతా భావాన్ని నూరిపోసి ఉమ్, మైనారిటీ జనాన్ని రెచ్చగొట్టేటువంటి ఆలోచన చేసి వాళ్ళ లోపల అభద్రతా భావాన్ని వాళ్ళ జీవితాలు బాగు చేసుడు కాక అభద్రతా భావాన్ని నింపి దాన్ని సొమ్ము చేసుకునే ఆలోచన నాటి నుంచి నేటి వరకు వాళ్ళ లోపల అయితే ఉన్నది. ఈ కుహనా సెక్యులరిస్ట్ లెవెల్ అయితే ఉన్నారో ఉమ్, మెజారిటీ ప్రజానీకం యొక్క ఆలోచన విధాన్ని అది ఎట్లాగూ మాకు ఇంత మద్దతు వస్తుంది. ఈ ఈ మైనారిటీ వర్గం ఏదైతే ఉన్నదో భయాందోళనకు గురి చేసి వాళ్ళ మద్దతు పొంది మనం పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే పాడు ఆలోచన ఉన్నదో ఈ ఆలోచన పరులు చేసేటువంటి ఆరోపణలు తప్ప ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఉమ్, నేతి బీరకాయలో నెయ్యి లేనంత నెయ్యి ఉండదు. నేతి బీరకాయ ఓకే. అట్లనే ఇది నెయ్యి, దీనిలో గంతే నిజం ఉంటుంది, దీనిలో నిజమైతే ఎంత మాత్రం లేదు. ఇప్పుడు ఒకవేళ అట్నే అయితే ఇదివరకు పరిపాలించిన పాలకుల కాలంలో వాళ్ళే మాయమైంది కదా. వాళ్ళని ఎవరు మాయం చేసిండ్రు? వాళ్ళని ఎవరు మాయం చేసిండ్రు అన్న. ఇప్పుడు ఇందిరాగాంధీ కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు విమాన ప్రమాదంలో చిన్న కొడుకు చచ్చిపోయాడు. రాయేష్ పైలట్ చచ్చిపోయాడు. రాయేష్ పైలట్ కూడా ప్రమాదంలో చచ్చిపోయాడు. విజయరాజ్ సింధియా ప్రమాదంలో చచ్చిపోయాడు. మన దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో చచ్చిపోయాడు. దాని మీద కూడా నీలాప నిందలు ఉన్నాయి. ఈ నిజమా? ఉండొచ్చు. ఇది నిజమా? ఒకవేళ ఇది నిజమైతే ఇదంతా ఈ కాలం అంతా కాంగ్రెస్ కాలమే కదా. ఇందిరాగాంధీ చచ్చిపోయింది, రాజీవ్ గాంధీ చచ్చిపోయింది, లాల్ బహదూర్ శాస్త్రి చచ్చిపోయాడు. ఈ కాలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యమే కదా. మరి వీళ్ళు గిట్ల చేస్తారా ఏంది? వీళ్ళకి ఇటువంటి పాడుబుద్ధి ఉండనా ఏంది? నేను ఆరోపణ చేయటం లేదు. ఆరోపణ చేసేటువంటి వ్యక్తులు గన్ల నుంచే వెళ్తారు కదా. ఆరోపణ చేసే వ్యక్తులు గన్ల నుంచే వెళ్తారు కదా. మేము మద్దతు ఇస్తానని వాళ్ళే చెప్తారు, గిదంతా జరుగుతుందని వాళ్ళే చెప్తారు కదా. అందుకని వీళ్ళ ఆలోచన విధానం అట్లా ఇమిడున్నట్టున్నది. దానికి మా ఓటోళ్ళు చెప్పేది కానీ లేకపోతే మా పార్టీ ఆలోచన విధానం కానీ అదైతే కాదు. సర్వమత సమానత్వం చూసేది, సర్వజన ఆమోదం చల్లగా ఉండాలనేటువంటి ఆలోచన కానీ సర్వజనో సుఖనో భవంతు అనేటువంటి ఆలోచనతో బతికేది భారతీయ జనతా పార్టీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సింధు నదికి సంబంధించిన నీళ్ళు ఆపడం కానీ, కొన్ని బార్డర్స్ని మూసివేయడం కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల పట్ల పాకిస్తాన్ పైన ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే పాకిస్తాన్కు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఎవరైతున్నారో ఆయన ప్రపంచం షాంపియన్ అనుకోవాలనేటువంటి ఆలోచనతో బతికిన ఆయన ప్రపంచంలో ఆయన యొక్క ఆలోచన విధానం, అరే ఈయన చాలా గొప్పోడు అనేటువంటి ఆలోచన విధానం నడవాలని. కానీ వాళ్ళు స్వర్గస్థులైన పాపం. ఇప్పుడు గాంధీ కానీ ఆనాడు ఉన్న నాయకులు కానీ ఆనాడు ఉన్న పరిస్థితుల ప్రభావం ఎట్లుండనో ఏం కథో. అంటే ఈ దేశ విభజనల టైంలో జరిగిన కొన్ని పొరపాట్లు ఉండొచ్చు కాక, కానీ వాళ్ళని మనం పొరపాటును ముందడ పెట్టుకొని అదే సబ్జెక్ట్గా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో అని. నేను పొరపాటును కూడా మాట్లాడగలను, కానీ పొరపాటు స్వర్గస్థులైన వాళ్ళ మీద ఆ పొరపాటును మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని నేను విచక్షణతో ఆలోచిస్తాను. ఆనాడు సింధు నాగరికత, సింధు నది అనేది మన దగ్గర నుంచి పోతుంది కదా. ప్రపంచంలో ఉండేటువంటి ప్రపంచ బ్యాంక్ అధికారులకు ఎందుకు అధికారం ఇచ్చినట్టు నెహ్రూ గారు? ప్రపంచ బ్యాంక్ ఏం తెలుస్తుంది? వాడు అప్పిస్తే వాపసు ఎట్లా వస్తుంది అని తెలుస్తుంది కదా. అప్పిస్తే నాకు ఎట్లా వాపసు వస్తుంది? నువ్వు ప్రపంచంలో ఉండేటువంటి నదీ జలాలను పంచేటువంటి నిపుణులతోనే ఆలోచింపజేయనుంటివి. ప్రపంచ బ్యాంకును ముందడబెట్టి ఎందుకు చేసినావు? అరే మన దగ్గర నుంచి నీళ్లు వాడుకోమని ఎందుకు రాసి ఇచ్చినావు? ఆ సంతకం ఎందుకు పెట్టినావు? ఇది తర్కమే కదా అంటానా. అంటే కాంగ్రెస్ పార్టీ చేసిందంటారా ఇదంతా కూడా? కాంగ్రెస్ పార్టీ కదా.
కాంగ్రెస్ జవహర్లాల్ పార్టీ నెహ్రూరే ప్రస్తుతం కదా. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంటేనే జవహర్లాల్ నెహ్రూ, ఉమ్, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరాగాంధీ, ఉమ్, కాంగ్రెస్ పార్టీ అంటేనే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఉమ్, వీళ్ళంతా వాళ్ళే కదా. వాళ్ళే కదా ఇదంతా. ఉమ్, ఈ పురుషార్థానికి కారణం వాళ్ళే కదా. ఉమ్, ఇన్నాళ్ళు పంచాయతీ కూడా కారణం వాళ్ళే కదా. ఉమ్, 370 ఆర్టికల్ రద్దు చేస్తా అంటే నేను వచ్చినాక మళ్ళీ 370 ఆర్టికల్ను మళ్ళీ పునరుద్ధరిస్తానేటువంటి పెద్ద మనిషే కదా మన ప్రతిపక్ష నాయకుడు. మన ప్రతిపక్ష నాయకుడే కదా ఉమ్, ఈ మాట అనేది. ఉమ్, వాళ్ళే కదా. ఈ పొయ్యి రాజేసింది వాళ్ళే కదా. వాళ్ళ కాలంలో కదా సిక్కుల ఊచకోత జరిగింది. వాళ్ళ కాలంలో కదా మన బింద్రన్ వాళ్ళే తయారైంది. వాళ్ళ కాలంలో కదా అక్కడ మన శ్రీలంకల ఉగ్రవాదులకు మనం సాయం చేసింది. ఆ ఉగ్రవాదంతోటే కదా రాజీవ్ గాంధీ గారు మరణం జరిగింది. ఇవన్నీ ఏమి నిర్ణయాలు? ఇవన్నీ తప్పు నిర్ణయాలు కదా. ఏమో వెంటనే ఎందుకు చేస్తలేడు మళ్ళా ప్రధానమంత్రి, మేము ఫుల్ అధికారం ఇచ్చినాం అని అంటే ఇవాళ ఆలోచించేది ఏమన్నా తప్ప? మీరు ఆలోచించింది ఏమన్నా కరెక్టా? అందుకని మనం ఒక్కడికి 4 సార్లు అనుకోవాలి ప్రతిదీ. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే వీటన్నిటికీ వాళ్ళ మూలమైన అన్నిటికి మూలం, ఈ అన్నిటికి మూలం గత పాలకులు తీసుకున్న నిర్ణయాలే. ఈ పాలకులు కూడా ఆచితూచి తీసుకోవాలనేది ఇవాళ ఆలోచిస్తాం. దేశంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అసలు ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కులగణన చేపట్టాలని ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది? ఎక్కడ కూడా చర్చలు కూడా లేదు. ఎక్కడ కూడా అసలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ కులగణనకు సంబంధించినటువంటి అంశం నిర్ణయం తీసుకోబోతుందని కూడా ఎక్కడ కూడా చర్చలో లేదు. ఉన్నట్టుండి హఠాత్తుగా అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు వచ్చింది? 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఎస్సీ ఎస్టీల కోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన అయితే చేయడం జరిగింది. కానీ బీసీల గురించి ఆలోచించేటువంటి ఆలోచన చేయలేదు. భారతీయ జనతా పార్టీ పరిపాలనకు వచ్చిన తర్వాత ప్రప్రదంగా ఒకటోసారి, రెండోసారి, 3 సార్లు కూడా ఒక బీసీ ప్రధానమంత్రి మాత్రమే పరిపాలిస్తూ ఉన్నాడు. అత్యధిక పెద్ద రాష్ట్రమైనటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రం లాంటి దానికి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేశారు. అందులో ముఖ్యంగా యాదవ కమ్యూనిటీ నుంచి చేశారు. హర్యానాలో మన దగ్గర వెలుమలు రెడ్లు అయితే ఎట్లయితే పరిపాలించడంలో అగ్రవర్ణాల పరిపాలనే మన రాష్ట్రం ఎట్లయితున్నదో, ఉమ్మడి రాష్ట్రం కానీ ప్రత్యేక తెలంగాణ కానీ, జాట్స్ పరిపాలించేటువంటి హర్యానా లాంటి రాష్ట్రానికి కూడా ఒక బీసీ ముఖ్యమంత్రిని, ఒరిస్సా లాంటి రాష్ట్రానికి ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని చేశారు. ద్రౌపది ముర్ము కానీ అంతకంటే ముందుగాల ఒక ఎస్సీ రామ్నాథ్ కోవింద్ కానీ, లేకపోతే మన దక్షిణాది నుంచి అబ్దుల్ కలాం కానీ అనేక మంది వెనుకబడిన వర్గాలనే అత్యున్నత స్థానంలో కూర్చునబెట్టింది. అయినా కూడా ఇంకేదో లోటో ఇంకేదో లోపమో కనిపిస్తుంది. ఇంకేదో లోటో ఇంకేదో లోపమో ఈ బీసీలల్లో ఉపేక్షితకు గురైన అపేక్షిత వర్గాలు, ఉపేక్షితకు గురైన అపేక్షిత వర్గాలల్లో ఏదో ఒక అలజడి ఉంది. ఈ అలజడిని ఖచ్చితమైనటువంటి ఒక మాన్పాలే, ఈ అలజడిని మాన్పాలే, ఈ అలజడికి పరిష్కారం, సరి అయిన పరిష్కారం చెయ్యాలి అనేటువంటి చిత్తశుద్ధితోనే దీన్ని ఆలోచించడం జరిగిందని నేను అనుకుంటున్నా. కష్టమైనా నష్టమైనా బీజేపీ పార్టీ చెప్పిందే చేస్తుంది, చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది, చేసేదే చెప్తుంది. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేస్తాం అనేటువంటి ఆలోచన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అక్కడనే చచ్చిపోయింది. దానికోసమే జనసంఘ్ ఫౌండర్ అన్నాడు. ఆ జనసంఘమే జనతా పార్టీ కాలంలో జనతా పార్టీలో కలిసింది, అదే బీజేపీగా అవతరించింది. ఆ 370 ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది. మేము పవర్లోకి వస్తే రామ మందిర నిర్మాణాన్ని పరిష్కరించి రామ మందిరాన్ని చేపడతామని చెప్పారు. రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆలోచన పరిధిలో అనేక మంది నిష్ఠాతులతో ఆలోచించి ఎంత మాత్రం లొల్లి లేకుండా రామ మందిర నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడి మహిళలకు హిందువులకో తీరు కానీ మెజారిటీ జనాలకో తీరు ఆలోచన, మైనారిటీ జనాలకు ఒక తీరు ఆలోచన ఉన్నదని త్రిబుల్ తలాక్ 3 సార్లు తలాక్ అని ఎక్కడ చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఎట్లా చెప్పినా కూడా త్రిబుల్ తలాక్ బిల్లు మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాము. త్రిబుల్ తలాక్ను చట్టబద్ధత చేస్తామన్నారు, చట్టబద్ధత చేసింది. ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చేస్తామని అంటారో
ఈ చిత్తశుద్ధి ఉన్నది కాబట్టే ఈ ఈ యావత్ బీసీ జనాభాకు ఏదో ఒక అన్యాయం జరుగుతున్నట్టున్నది, ఏదో ఒక లోపం జరుగుతున్నట్టున్నది. వీళ్ళ జీవితాలలో వెలుగు నింపాలనేటువంటి సదుద్దేశంతో ఒకనాడు ఇది కరెక్టా, ఇది కాదా, దబ్బున చెయ్యాలనా చెయ్యొద్దా అనేటువంటి మీమాంసం బీజేపీలో కూడా ఉండకపోవచ్చు. కానీ దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని ఖచ్చితంగా నేను కూలకరణ చేసి వీళ్ళకి కావాల్సిన న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతోనే చేసిన తప్ప రాహుల్ గాంధీ ఆలోచననో, లేకపోతే సోనియా గాంధీ ఆలోచననో, లేకపోతే ఇంకెవరి ఆలోచనకో కాపీ కొట్టాలనేటువంటి దుర్బుద్ధి ఈ పార్టీకి లేదు.